నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న పిల్లలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆయురారోగ్యాలతో నింపునుగాక, మీ ప్రతి అవసరము ఆయన నామములో తీర్చబడునుగాక. ప్రేమిన వలన ఈ దినము పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా కృతజ్ఞత కలిగిన వాడిగా బ్రతకలదు. దేవునికి ముఖ్య ఉద్దేశం. దేవునికి నువ్వు చెల్లించేసింది ఏంటి? కృతజ్ఞతాస్తుతి అని కోరుకునేది అదే. నీకెన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ చేతుల్లో చేస్తూ ఉన్నాడు, చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు క్షేమము కలిగి ఉండాలన్నది దేవునికి ముఖ్య ఉద్దేశం. గనుక ప్రతి బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నాం ఈరోజు అంటే కృతజ్ఞతహీనులమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత చెల్లించుట ఎంతో మంచిది. ఉదయకాలమున దావీదు రాజు చేస్తున్న ముఖ్యమైన కార్యం ఏదైనా ఉంది అంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుతాయి. కారణం ఏంటి అంటే ఆయన స్తుతులకు పాత్రుడు, సర్వశక్తి సంపన్నుడు. ఎలాంటి వ్యక్తినైనా ఉన్నతమైన స్థితిలో ఉంచుటకు సమర్థుడు అని దావీదుకు తెలుసు. ఎందుకు అంటే దావీదు చిన్న వయసు నుంచి కూడా మనుషుల ప్రేమ తెలియకుండా బ్రతికాడు. చిన్నతనం నుంచి కూడా దావీదు జీవితము అడవి కాసిన వెన్నెల్లాగానే అయిపోయింది. కానీ దావీదు యొక్క మనసులో ఉన్న ముఖ్యమైన తలంపు ఏంటి అంటే నా జీవితంలో ఏం జరిగినా నా ప్రభు చిత్తం లేకుండా ఏం జరగదు. దేవుని స్తోత్రం. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు ఎందుకు మనకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఎందుకు దేవుడు మర్చిపోయాడా? మాకెందుకు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటాము. కానీ నీ జీవితంలో ఏదైనా జరిగింది అంటే అది ప్రభు చిత్తమే. కానీ కొన్ని విషయాల్లో మన సొంతంగా మన చేతులకి సంప్రాప్తమయ్యే స్థితి మనం సంపాదించుకుంటాం. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయగలమేమో ఏంటి అంటే దేవునికి దూరం అయిపోయి అపవాది చేతికి చిక్కడమే. దేవుని చేతి నుంచి విడిపించబడిన వ్యక్తి అపవాది చేతికి చిక్కుతాడు. అటు వాడు శోధింపబడుతూ ఉంటాడు, అనేక సమస్యలు, ఇబ్బందులు నలిగిపోతూ ఉంటాడు. కానీ ముఖ్యంగా దేవుణ్ణి విడిచిన వెంటనే ఒక సంతోషము, సమాధానము నీ హృదయంలో కలుగుద్ది. ఏది అది అంటే శాశ్వతమైన సంతోషము, సమాధానము, సమృద్ధి కాదు, తాత్కాలికము. ఎందుకు అంటే నీ దేవుడి దగ్గరకు పోతే ఇంత తొందరగా ఇంత ఆనందాన్ని అనుభవించావు నువ్వు. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నావో అన్నంత ఊహ ప్రతి మనిషి కలుగు చేస్తాడు. అందుకని చాలామంది నాతో కూడా అన్న మాటలు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి సార్, మరలా మేము లోకంలోకి వచ్చేసాం, ఇప్పుడే బాగున్నాం సార్. మేము ఎంత దౌర్భాగ్యమైన మాట ఇది. ఒక మనిషి పరీక్షించకుండా, పరిశోధింపబడకుండా ఏ ఆశీర్వాదాలు అనుభవించలేడు. దేవుని పరంగా, లోకపరంగా వచ్చే ఆశీర్వాదము అది తాత్కాలికమైంది. అది గమనించగలం మనం. లోకంలో అన్నీ ఇక మంచిగా జరుగుతూ ఉంటాయి. కానీ ఎంతవరకు అంటే కొద్ది దినాల వరకు దేవుడి నుంచి నేను దూరపరిచి దేవుడి మీద ధ్యాస లేకుండా మరిచే వరకు అపవాది అనేక రకాలుగా నిన్ను అన్నీ అందిస్తాడు. ఆ తర్వాత నీ పరిస్థితి అదో గతి. నీ దరిదాపులు ఎవరు ఉండరు. ఈ బాగోగులు చూస్తే వారు ఎవరుండవు. నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే
ఆనందించడానికి అపవాది చాలా సంతోషిస్తూ ఉంటాడు. అవన్నీ తెలుసుకున్న దావీదు, ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితి నుంచి లేపడకు నా దేవుడు సమర్థుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి లేపుడుకు సమర్థుడు. కానీ నా స్థితిగతులు ఆయనకు నచ్చే విధంగా నేను మలుచుకోవాలి. ఈరోజు అనేక మందిని గమనిస్తే క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, సమాధానం లేని జీవితం, ఆనందం లేని బ్రతుకు, ఆవేదనకు గురైపోతున్న బ్రతుకు, రోగం విడిచిపెట్టిపోవట్లేదు. ఇవిడి ఆ రోగంతోనే వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. కానీ వీళ్ళేమనుకుంటా తెలుసా, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటా. దేవుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం, ఆయన ఎప్పుడు కూడా మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడేవాడు. కానీ నిన్ను శోధనకి అప్పగించి చూస్తూ ఊరుకునే దేవుడు కాదు అని దావీదు రాస్తాడు. అందుకని చూద్దాం. 136వ కీర్తన. 136వ కీర్తన 1వ వాక్యం. ఇక్కడ చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు. చూడండి, ఇక్కడ ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన వాళ్ళ, ఈరోజు లోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు చేయవలసిన ముఖ్యమైన కార్యం ఏంటి అంటే, నీవు అనుభవిస్తున్న ప్రతి ఆనందమే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, వీటన్నిటిని బట్టి నీ దేవుడైనా ప్రభువు, ఆ దేవదేవుడైన యెహోవా మహిమ చెల్లిస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నీ దగ్గర ఏవేవో కోరుకోవట్లేదు ఆయన. నువ్వు కలుగున్న యావత్తు కూడా సమస్తం ఆయన నీకు కలుగు చేసినవని గుర్తెరగాలి. ఈ రోజు వరకు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని మహాకృపను గుర్తెరగగలగాలి. ఈరోజు ఆరోగ్యపరంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృపను గుర్తెరగగలగాలి. నీవు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలో క్షేమం కలిగి ఉన్నారంటే ఆయన నిన్ను మర్చిపోలేదు అని గుర్తు కలిగి ఉండాలి. కానీ ఈరోజు మనుషులు ఎలాగుంటారంటే, మనము దేవునికి ఆయాసకరమైన విషయాలలో ముందుకు సాగుతూ కూడా దేవుడు నాకు అన్ని సక్రమంగానూ మర్యాదగానూ జరిగించాలన్న ఆలోచనే, కానీ నేను దేవునితో ఎలాగ గడుపుతున్నాను, ఎలాంటి మనస్తత్వం కలిగి దేవుడిని ఆరాధిస్తున్నాను, నా ద్వారా నా దేవుడు మహిమపరచబడుతున్నాడా, నా ద్వారా నా దేవుడు ఇబ్బంది పడుతున్నాడా, శోధింపబడుతున్నాడా, ఆయన నామము నా ద్వారా దూషింపబడుతుందా అన్న ఆలోచన అయితే ఎప్పుడు మన చేతుల్లో కలగదు. కానీ మనం పడుతున్న ఇబ్బందులు బట్టి దేవుణ్ణి పరిశోధించడానికి ఇష్టపడతాం. ప్రతి బిడ్డ, దేవుడు అనేవాడు నిన్ను దీవెనకరంగా ఉంచాలని కోరుకుంటాడే, కానీ ఎప్పుడు కూడా ఆయన ఆవేదనకు గురి చేసే దేవుడు కానీ కాదు. కానీ నీ జీవితంలో ఏదైనా జరిగింది అంటే, నీ అజ్ఞానపు స్థితిని బట్టి, నీ ఆలోచన క్రమాన్ని బట్టి, నీ అలవాట్లను బట్టి, దేవునికి దూరంగా ఉండటం బట్టి నీ కుటుంబంలో సమస్యలు, శోధనలు కలుగుతాయి. దీన్ని బట్టి నీ హృదయం వేదన చెందినప్పుడు, నీ వేదనకి దేవుని గుర్తుకొచ్చి దేవుడిని అదో రకంగా మాట్లాడేసి ఇంకా లేనిపోని శాపాలు తెచ్చుకుంటున్నామే. కానీ దేవుని కటాక్షము, కనికరము పొందాలి అంటే ఆయన మహాదేవుడు, దేవదేవుడు, సమస్తమును చాలిన దేవుడు, నీ చేతులు ఎంతటి గొప్ప కార్యం చేయడానికన్నా సమర్థుడని విశ్వసించగలిగితే
ఆయన ఆరాధించగలిగితే ఆరాధనకి యోగ్యమైన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి నీ చేతులకు రావడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు సుఖభోగి. ఆయనకు శ్రమ పడడమో, ఇబ్బంది పడడమో, శోధింపబడమో తెలియదు. ఆయన కోరుకున్నది ఏంటంటే, నా బిడ్డ క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనుకుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ఆలోచన మారి మనుషుల వైపు చూసి, మనుషులు ఎలాంటి క్షేమం కలిగి ఉన్నారు, ఎలాంటి భద్రత కలిగి ఉన్నారు, వాళ్ళ క్రియలను బట్టి నాకు ఆవేదన కలుగుతుంది. ఒకసారి నేను జలము ద్వారా సమస్త మానవాళిని నాశనం చేశాను. ఇలాగ నాశనం చేసుకుంటూ పోతే భూమి మీద నన్ను ఆరాధించే మానవుడే ఉండడని కోరుకున్న దేవుడిలో నుంచి ఒక ప్రతిరూపమైన యేసు ప్రభు అన్న నామకరణ తెలుసుకుని ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు దవడ సింహాసనం విడిచాడు? ఎందుకు నీతో సహవాసాన్ని కోరుకున్నానంటే, నీ యోగక్షేమం వల్ల ఎలాగున్నాయో, నీ బ్రతుకు ఎలాంటిదో గుర్తెరిగి నీకు క్షేమము కలిగి చేయడానికి యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను రక్షించేవాడు కానీ నిన్ను ఆవేదనకు గురి చేసేవాడు కాదు అని గుర్తెరగాలి. ఈరోజు కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఏదో మన చేతులు ఇబ్బంది చేసుకున్నప్పుడు దేవుడికి మనం చేసాము అన్న పనికి మారిన మాటలు మాట్లాడుతున్నామే. కానీ ఎందుకు ఈ కుటుంబంలో, ఎందుకు నా చేతులు, ఎందుకు నా సమస్య కలిగింది అన్న ఆలోచన ఎప్పుడన్నా కలిగిందా? కలిగిన రోజు నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభులో ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే, ముందే చెప్పాడు, వీటన్నిటి నిమిత్తము నువ్వు వెళ్ళాలి, ఇవన్నీ నువ్వు చెయ్యాలి, ఇవన్నీ నువ్వు అనుభవించాలి. నేనైతే ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, దేవునికి శ్రమ అంటే, ఇబ్బందులు అంటే, శోధన అంటే ఏవో తెలియవు. కనుక మనిషి పడుతున్న శ్రమ ఏంటో గుర్తెరగాలంటే మానవాతీతుడిగా ఈ లోకంలోకి రావాలి. మానవాతీతుడిగా ఈ లోకంలోకి వచ్చి అక్కడ రాస్తాడు, ఆయన శ్రమపడి శ్రమలో ఉన్న వారిని తప్పించుటకు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఆయన శ్రమపడ్డాడు నీ నిమిత్తము. ఎందుకో తెలుసా? శ్రమ అంటే ఏంటో తెలియదు కాబట్టి తను తానుగా శ్రమలకు అప్పగించుకొని శ్రమలో ఉన్న నిన్ను విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇది ఆయన గుణాతిశయం. గుర్తెరగగలిగితే ఈరోజు అనేక సందర్భాలలో, అనేక విషయాల్లో మనము దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉంటాం. ఏం చేస్తాడు దేవుడు అంటాం. కానీ భక్తుడని యెహోవా అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. మీ ఆలోచన వేరుగా ఉంటుంది, మీ తలంపులు వేరుగా ఉంటున్నాయి, మీ నడవడికలు వేరుగా ఉంటున్నాయి, టోటల్గా మీ ఉద్దేశాలు వేరు. అది కాదు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నీ ప్రతి అవసరం తీరుస్తాను. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా నీవు ఆవేదనకు గురికావు, రోగమో శాపమో నిన్ను కబడించుతావు. నీవు నాతో ఉన్నంత కాలము, నేను నీతో నడిచినంత కాలము, ఎలాంటి విపత్తు నీ చేతులకు వచ్చినా దాన్ని తొలగించి నిన్ను సమాధానకరమైన మార్గం నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కన్నా ముందు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను అంటే మనకు బాగా అర్థమవుతుంది. ఆయన గురించి ఒక మాట రాస్తాడు. ఇదిగో అరణ్యములో వెలుగెత్తి చెప్పు ఒక స్వరము. ఏంటి ఆ స్వరము? దేవుడు రాకడ సమీపమైందని చెప్పడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఒక స్వరం. ఏంటి ఆయన మార్గము సరళం చేయడము? ఏంటి ఆ మార్గం అంటే, నేనే మార్గమును సత్యమును చేయడం, నా మార్గం నడిచేవాడు ఎట్టి పరిస్థితులకు ఇబ్బందికి గురికాడు, శోధనకు గురికాడు. ఈరోజు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు తెచ్చుకొని ఏమిటి మేము మందిరానికి వెళ్తుంటాం. నేను అన్ని విధాలుగా దేవునికి నమ్మకంగా ఉంటాను, కానీ మాకెందుకు వచ్చింది సమస్య అంటాను. నేనైతే ఒక మాట చెప్తాను, నీవైతే దేవునికి నమ్మకంగా ఉన్నావు, మరి నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలో, నీ ఇంట్లో ఎవరు దేవునికి దూరంగా ఉన్నారో అట్టి వారికి శ్రమ, అట్టి వారికి ఇబ్బంది, అట్టి వారికి శోధన,
అలాంటి శోధన నుంచి తప్పించడానికి యేసు ప్రభు మానవాతీతుడిగా ఈ లోకంలోకి వస్తే ఆయన వైపు చూడడానికి ఇష్టపడమే కానీ మనుషుల వైపు చూసి వాళ్ళు అనుభవిస్తున్న అనుభవాలను చూసి నేను కూడా ఎలాగుంటే చాలు అనుకొని వాడి వలె నువ్వు మారుతున్నావే కానీ యేసు ప్రభు అంటే నా వలె నువ్వు మారాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా నిత్య రాజ్యంలో వారసునిగా నేను చేసుకోవడానికి నేను ఇష్టపడతాను. కానీ ఒక దగ్గర మాట్లాడే దావీదు అంటాడు, అతడిని నా ప్రజలను నా జనమును నా బిడ్డలనుక నా జ్యేష్ఠ కుమారుడుగా చేస్తాను. దేవుని స్తోత్రం. ఈ పదం చాలా బాగుంటుందండి. ఎవరిలాగా? జ్యేష్ఠ కుమారుడుగా చేస్తాను. అతన్ని జ్యేష్ఠ కుమారుడు అన్నప్పుడు పరలోక అధికారం అతను చేతికిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక కుటుంబంలో పెద్ద కుమారుడు ఉన్నాడంటే ఆధిపత్యం పెద్ద కుమారుడు చేతిలో పడుతుంది. అలాగే ప్రభు నేను జ్యేష్ఠ కుమారుడుగా చేస్తే పరలోకము ఆధిపత్యము పరలోకములో ఉన్న ప్రతి విషయము కూడా జ్యేష్ఠ కుమారుడు చేతికి అప్పగిస్తాడట. అలాంటి జ్యేష్ఠ కుమారుడుగా నేను చేయాలని కోరుకున్న ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. తిరిగి దేవుని యొక్క ప్రేమను పొందాలంటే ఏదో ప్రార్థిస్తేనో ఏదో చేస్తూనే కాదు, కానీ దేవునితో సహవాసం చేయగలగాలి. దేవుని మాటకు లోబడగలగాలి. దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు నేను బ్రతకడానికి ఇష్టపడాలి. కానీ మనకంటూ కొన్ని తలంపులు ఉంటాయి. ఆ తలంపుల ప్రకారం బ్రతుకుతూ మన భక్తిని మనం చూసుకుంటూ ఉంటాము. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యమని ప్రభుపేట హెచ్చరిక చేస్తున్నాను. ఈ సందేశాన్ని ఎందుకు నీ చేతికిచ్చాడు, దేవుడు ఎందుకు నీ జీవితంలోకి వచ్చాడు అంటే నువ్వు ఎలాగ బ్రతకాలో, ఏ క్షణంలోనైనా ఏ నిమిషంలోనైనా వాడు నిన్ను దేవునికి దూరం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడే నీ ముందుకు వచ్చి వాక్యమే నిలిచి వాక్యానుసారంగా నేను నడిపించుకోవడానికి ఆ వాక్యమే మార్గమే నిలిచి మార్గము తప్పి బతుకుతున్న మనల్ని మార్గమును నడిపించడానికి సందేశమై నిలిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రతిదినము దేవునితో మాట్లాడి నువ్వు చేసే ప్రతి కార్యమును ముందుకు సాగిస్తూ ఉంటే ప్రతి కార్యములు ఆశీర్వాదమే కానీ ఆవేదనను అనుభవించలేవు అని ప్రభుపేట హెచ్చరిక చేస్తున్నాను. ఎంతోమంది ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడి కార్యకలాపాల్లో ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాము. ఎంతమంది దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాము. చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా దేవునితో సంప్రదించి చేయడానికి ఇష్టపడగలుగుతున్నామా? దేవునితో ఉదయకాల సమయంలో మాట్లాడి నువ్వు ముందుకు సాగితే ఆ దినమంతా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. అపవాది నీ మీద దాడి చేస్తూ ఉన్నా తప్పించడానికి ఆయన నీకు తోడై నిలుస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు కదా, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటాను. నేను నీతో ఉంటున్న వాగ్దానం చేసిన వాగ్దానం పూర్ణ దేవుడు. ఆయన చేసిన వాగ్దానం తప్పేవాడు కాదు. నీవు మరిచినా ఆయన మరిచిపోక ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నిన్ను సదాకాలము కాపాడడానికి ఇష్టపడతాడు. ఏ క్షణంలో అయినా ఏ కోణంలోనైనా నీ ఆపద నుంచి తప్పించుకున్నప్పుడు నా దేవుడు నా పక్షాన లేకపోతే నేను ఆపదను తప్పించుకోలేను, ఈరోజు ఏమైపోయావుండో అన్న ఆలోచన కలుగుతుంది. తిరిగి నా వైపు చూస్తావన్న ఆలోచన కొన్ని సందర్భాలలో ఆయన ఆశ్చర్యకార్యం నీ చేతులు జరిగించడానికి ఇష్టపడే దేవుడు. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయు. చదువయ్యా, ఇది ఇప్పుడు చదువుతున్నావు. ఆయన ఒక్కడే. లోకములో ఎవరో ఉన్నారనుకుంటున్నావేమో. మా ఆయన ఉన్నాడు మతిగా ప్రేమించడానికి, మా ఆవిడ ఉంది నన్ను చూడడానికి, నా బిడ్డలు ఉన్నారు, టోటల్గా నా కుటుంబం చాలా బాగుంది అనుకుంటూ బ్రతుకుతున్నావేమో. ఏ మానవుడు చేయలేని గొప్ప కార్యం చేయడానికి దేవత దేవుని జీవితంలోకి వచ్చాడు. అందుకే అంటాడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయటకు సమర్థుడు అయిన దేవుని స్తోత్రం. మహా ఆశ్చర్యకార్యములు చేయడానికి నీ చేతులకు రావడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో దేవుడు వచ్చాడంటే ఎవరి కొరకండి? ఎప్పుడన్నా ఆలోచించగలిగామా? ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఆనందించడానికి కాదండి, తన స్వహస్తాలతో చేసుకున్నా నిన్ను నన్ను చూసి మురిసిపోవాలని లోకంలోకి వచ్చాడు ప్రభు. దేవుని స్తోత్రం. ఈరోజు మురికి పట్టిన మన జీవితాన్ని కడగడానికి యేసు ప్రభులో తన విలువైన రక్తాన్ని కార్చి నీ జీవితాన్ని కడిగాడే. అంతటి గొప్ప ప్రేమ కలిగిన ప్రభుకి ఎలాంటి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నావు ఈ దినాన?
మత్తు కలిగో, ధనపిచ్చి తల మత్తు కలిగో, ఆస్తి మత్తు కలిగో, ఏమిటి అందచందాల మత్తు కలిగో, ఏదో రకరకమైన జీవితాల్లో మత్తులు కలిగి దేవునికి దూరంగా బ్రతుకుతున్నవే కానీ నీ వ్యసనాలు కలుగో, ఏమిటి కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచన ప్రకారము దేవునికి దూరం అయిపోతే ఎవరి చేతికి చిక్కుతావో ఆలోచన లేదా నీకు? దేవునికి దూరమైన మరుక్షణంలో అపవాది చేతికి చిక్కుతావు. ఏదో ఒక విధంగా నేను గాయపరిచి, ఏదో ఒక విధంగా నేను ఇబ్బంది పెట్టి, ఏదో ఒక అలవాటుకి నేను లోను చేస్తే, ప్రేమని పడ్డారు నేను ఇరుకున పెట్టి దేవుణ్ణి అపహసించేలాగను, దూషించేలాగను, సనుగుకునేలాగను చేసి నీకుండబడ్డ ఆత్మీయ జీవితాన్ని చెడపడానికి వాడు ఇష్టపడతాడు. కానీ అందుకే యుక్తి వివేచన మనిషి జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. పాము వలె యుక్తి కలిగి ఉండాలి, పావురం వలె వివేకము కలిగి ఉండాలి. వీటి రెండుకున్న గుణం ఏంటంటే, పాముకి ఆపవాదం వచ్చింది అంటే తుటిలో దాక్కోవడానికో తప్పించుకోవడానికి చాలా ఇష్టపడుతుంది. అది ఇబ్బంది పడడానికి ఇష్టపడుతుంది, ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడుతుంది. అలాగే పావురము ఎంత ఎత్తుకైతే వెళ్తుందో అంత ఎత్తులో విహరిస్తూ కూడా ఆపదని కనిపెట్టి తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఏదైనా గ్రద్ద కానీ మరొక పక్షి కానీ దాన్ని వేటాడే పక్షి ఎక్కడైనా దూరంగా కనపడితే రెండు రెక్కలు ముడిచి తన యజమాని దగ్గరకు చేరిపోతుంది. తొట్టిలో యజమాని దగ్గరకు చేరిపోతుంది. ఈరోజు నీకంటూ బలమైన యజమానుడు ఒకరు ఉన్నాడు. గుర్తిరగలిగితే నీ కుటుంబంలో సమస్యలు కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఆయన దగ్గరకు పరిగెత్తి ఆయన పాదసంతులు నిలబడితే, ప్రేమని వెళ్ళాను నీ ప్రతి అవసరం తీర్చడానికి తన హస్తాన్ని చాపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. చివరి దినాల్లో ఉన్నాం. ఏ క్షణంలో అపవాది మన మీద దాడి చేయడానికి ఇష్టపడుతుందో తెలియదు. అందుకని భక్తుడైన యోహాను భక్తుల ద్వారా రాయిస్తాడు కదా ప్రభు, మరుగు చేసిన మాటని బయలుపరిచాడు. ఈ దినాన అపవాదికి తనకు సమయం కొంచెమేనని బహు క్రోధము గలవాడి మీ యొద్దకు దిగి వచ్చిన్నాడు. 12 ప్రకటన 12:12 ఉంది మాట. ఆ మాట చదువు ముగిస్తాను. ప్రకటన గ్రంథం 12 వాక్యంలో ప్రత్యేకించి మాట అంటాడు, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఏంటిది? పరలోక నివాసులు ఎవరు అంటే ప్రభుతో సహవాసం చేసేవాళ్ళు పరలోక నివాసులు. భూమి సముద్రమా మీకు శ్రమ అన్నాడు. భూమికి సముద్రానికి ఏంటి శ్రమ? భూమికి సముద్రానికి శ్రమ ఏంటి? కొంచెం తలపైకి ఎత్తండి, నా వైపు చూడండి. భూమికి సముద్రానికి శ్రమ ఏదైనా ఉంటుందా? మరి భూమి సముద్రమా మీకు శ్రమ అన్నాడంటే అర్థం ఏంటి? భూ సంబంధమైన విషయాలు వెతికే వాడికి శ్రమ. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించే వాడికి శ్రమ. సముద్రమా మీకు శ్రమ అన్నది. సముద్రమా అంటే అర్థం ఏంటి? అగాధము. వీటి ఆలోచనకు అంతే ఉండట్లేదురా అంటాడు. అంటే అగాధము లాంటి ఆలోచన, అంటే సముద్రం లాంటి మనసు కలిగిన వాడు ఆలోచనకు అంతుండు. అలాంటి వాడికి శ్రమ అని ఇక్కడ అంటాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. అది ఎలాంటి విషయాల్లో ముందుకు సాగే వాడికి శ్రమ. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, అపవాదికి చూడమదక్కడ, అపవాదికి తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని మనకు తెలియదు. మనకు సమయం అనేది ఏ క్షణంలో ముగిసపడుతుందో తెలియదు. కాబట్టి మనము జాగరూకులమై దేవుడితో సహవాసం చేయాలని ఆలోచన అయితే ఉండదు. దేవుడితో సహవాసం చేయాలని ఆలోచన అయితే ఉండదు. ఏదో బతు కలిగి రేపు పోదామలే, ఎల్లుండి పోదామలే, ఆ మాట్లాడు అనుకుంటే కాలయాపన చేస్తూ తన కాలము చెల్లిపోతున్నది. కానీ
ఉన్న కాలాన్ని దేవునితో గడపాలని ఆలోచన లేదు. అందుకే అంటాడు, అపవాదికి సమయం కొంచెమని తెలుసుకొని క్రోధమగలడవి మీ మధ్యకు వచ్చినాడు. నా దగ్గరకు రానివ్వకుండా మీ మీద ప్లాన్ వేసి ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాకు నుంచి దూరం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎందుకు ఉత్సాహం అంటే వాడిని జయించడానికి బలమైన సాధనంగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. అదే దావీదు ఒక మాట అంటాడు, వీడెవడండి ఇజ్రాయేలు ప్రజల్ని భయపెట్టడానికి? సున్నత లేని వాడిని చూసి మరి భయపడతాడంటే ఎందుకని? దేవునిలో బలమైన వాడు అపవాదం చూసి గర్విస్తాడే కానీ కలవరపడ్డో పారిపోడు. ఈరోజు గర్విస్తున్నావా, పారిపోతున్నావా, వాడి చేతికి చెప్తున్నావా? ఆలోచించాలి. కానీ దావీదు అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరము, 100 ఏళ్ళు నిత్యము అంటాడు, ఈయన నిరంతరము అంటాడు, మానక. ఆయన కృప నీ ఎడల చూపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి విధానము కలిగి నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావో 2 చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించాలి. ప్రభు వైపు చూడు. దేవుడు నీ తన కృపతో నిన్ను నింపి బలపరిచి స్థిరపరిచిన గాక. కళ్ళు మూద్దామా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నా ప్రియ రక్షక, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు ప్రభు కృతజ్ఞత హీనుడై బ్రతుకుతున్న మా జీవితాన్ని కృతజ్ఞత కలిగిన వాడు ఈ తీర్మానం కలిగి ఉంటాడని మీ ద్వారా మాతో మాట్లాడేందుకు మీకే స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట మరువక శాశ్వత కాలము మీ మాటకు లోబడుతూ జీవిస్తుంది. నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని ప్రత్యేకించి మమ్మల్ని మీ చేతులుగా పంపించుకుంటూ అన్ని విషయాలలో ప్రభు క్షేమము కలిగి ఉన్నట్లు మీ చేతి నీడలో బ్రతికే కృప మాకందరికీ కలుగు చేయమని, మీ రాకడ వరకు ప్రభు మీకు నమ్మకస్తులమై మీ ఆదరణ కలిగి మీ కౌగిట్లో ప్రభ దాగబడి ఉండి కృప దయచేయమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనును సహవాసము సన్నిధి, ఆయన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి ఉంచిన మనకందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కాపుదల, ఆయన కనికరము తోడుగా ఉంచి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.